హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మను టాక్స్ 07. ఎలా ఉన్నాను అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి అండర్ 3000 బడ్జెట్లో నేను ఎలాగా తిరుపతి అండ్ శ్రీకాళహస్తి ట్రిప్ ఎలా కవర్ చేశాను. మేమైతే గ్రూప్గా వెళ్ళాము, బట్ నేను ఇన్ కేస్ ఎవరైనా సింగిల్గా వెళ్తే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో సింపుల్గా అంటే నాకైతే అరౌండ్ 2,728 అలా పడింది కాస్ట్ మొత్తం. ఫుడ్, నెక్స్ట్ షాపింగ్కి అండ్ నేను అక్కడ ట్రావెలింగ్ చేయడానికి. సో ఫస్ట్ వచ్చేసరికి నాకు విజయనగరం నుంచి దువ్వాడ వరకు టికెట్ తీసుకున్నాను, 60 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ నాకు దువ్వాడ నుంచి ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయింది, స్లీపర్ తీసుకున్నాను. దానికి వచ్చేసరికి నాకు అరౌండ్ 500 పడింది. 500 రూపీస్తో నేను దువ్వాడ నుంచి రేణిగుంట వరకు వెళ్ళిపోయాను. సో రేణిగుంటలో ఇంకా నేను అక్కడ రూమ్స్ ఉంటాయి కాబట్టి రిజర్వేషన్స్ అయిన వాళ్ళకి రూమ్స్ ఉంటాయి కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ అక్కడి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళిపోయాను 30 రూపీస్ ఛార్జ్కి. ఆ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాను. నాకు ఒక 10 to 15 మినిట్స్లో దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. లోపల కూడా అయితే చాలా బాగుంది, మీకు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను. అండ్ నెక్స్ట్ సో నా ట్రైన్ లేట్ అవడం వల్ల నేను ముందు శ్రీకాళహస్తికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి శ్రీకాళహస్తి నుంచి నాకు తిరుపతికి నేను మళ్ళీ నెక్స్ట్ బస్కే వెళ్ళాను. సో అప్పుడు నాకు 45 రూపీస్ పడింది బస్ ఛార్జ్ శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి. సో అక్కడ నేను ఇంకా వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇంకా వెళ్ళేసరికి నేను ఈవినింగ్ 6-6:30 అయిపోయింది. సో ఇంకా అలాగా 6-6:30 అయిపోయిందని చెప్పేసి ఇంకా కొంచెం వాటర్ తీసుకొని అంటే కొబ్బరి బండలు అలాంటివి ప్రిఫర్ చేశాను. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకా చూపిస్తున్నాను కదా మీకు రూమ్స్లో ఉంటాయి. నేను మాధవ సత్రంకి వెళ్ళాను. సో అక్కడ మనకి టికెట్స్ అనేవి ఫాస్ట్గా దొరుకుతాయని చెప్పారు. సో ఇంకా మేము మాధవ సత్రంకి వెళ్ళిపోయి లైన్లో నిల్చున్నాం. అరౌండ్ 6:30-7 కల్లా మేము లైన్లోకి వెళ్తే నాకు నైట్ 9:30కి టికెట్ దొరికింది. సో నాకు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 o'clockకి టికెట్ దొరికింది. చూసారు, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నాకు 1 o'clockకి టికెట్ దొరకడం వల్ల ఇంకా నేను ఆ రూమ్లో అలాగా ఒక 3.5 hours ఈ రూమ్లోనే స్టే చేశాను. నేను వెళ్ళేసరికి అయితే చాలా తక్కువ మంది అన్నారు అనుకున్నాను, కానీ ఆ లైన్స్ అన్ని తిప్పేసరికి నేను 15th లైన్లో ఉన్నాను. చాలాసేపు వెయిట్ చేసాము, అరౌండ్ 3.5 hours వెయిట్ చేసాము. సో ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ పర్లేదు అనిపించింది స్టేయింగ్కి. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఇబ్బంది పడ్డాము. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. నేనైతే చెప్పాను కదా మీకు ఆల్రెడీ 15th లైన్లో ఉన్నాను. ఆ తర్వాత ఇంకా టికెట్ తీసుకొని బయటకు వచ్చేసి టిఫిన్ తీసుకున్నాం. సో టిఫిన్ తీసుకొని మళ్ళీ నేను విష్ణు సత్రంకి వెళ్ళిపోయి నైట్ అక్కడే స్టేయింగ్ చేసాము. ఎందుకంటే మనకి అక్కడ ఫుడ్ అకామిడేషన్ అనేది ఫ్రీయే, మొత్తం మనకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా బయట టిఫిన్ చేసి నైట్ స్టేయింగ్ అనేది అక్కడే ఉండిపోయాను. కొంతసేపు బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకా మేము బయట అలా తిరిగాము. నాకైతే ఈ తిరుపతిలో ఇది నాకు చాలా ఇష్టం. మీరు ఇలాగ భలే ఉంటుంది కదా బొట్టు చూపించేసి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాను అలిపిరి మెట్ల దగ్గర నుంచి అని చెప్పేసి. కింద మన స్టేయింగ్ దగ్గర బస్సెస్ ఆగుతాయి. సో అక్కడి నుంచి ఇంకా నేను ఆ బస్కి 30 రూపీస్ పడింది అలిపిరి వరకు. సో ఇంకా నేను బస్కి వెళ్ళిపోయాను. అక్కడ దిగిన వెంటనే నేను ఇంకా ఆల్రెడీ వాటర్ ఈట్ ఇన్ డే వీడియో చేశాను కదా, సో ఏం తిన్నాను అని చెప్పేసి. సో అవన్నీ తిన్నాను కాబట్టి ఇంకా నేను అలాగా వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ దోశతో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత టీటీడీ వాళ్ళు ఫుడ్ అవన్నీ ప్రొవైడ్ చేయడం ఇంకా అవన్నీ తీసుకొని తినేసి నెక్స్ట్ వెళ్ళిపోయాను. నేను పైకి వెళ్ళేసరికి అరౌండ్ 11:30 అలా పడింది. సో ఇంకా అక్కడి నుంచి మనం అలిపిరి మెట్ల నుంచి వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఇంకో సత్రం వస్తుంది. సో ఆ సత్రం అనేది అక్కడ కూడా సేమ్ మనకి ఫుడ్ నెక్స్ట్ అకామిడేషన్ కూడా ఫ్రీ. నేను ఇంకా అక్కడ లాకర్ తీసుకున్నాం. లాకర్ తీసుకొని బ్యాగ్స్ పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ 1 o'clockకి దర్శనం అని చెప్పేసి. సో మేమైతే స్టార్ట్ అవ్వడమే 1 o'clock స్టార్ట్ అయ్యాము. ఎవరైనా 1 o'clock దర్శనం అంటే 12కి 11 కల్లా స్టార్ట్ అవుతారు. సో నేనైతే ధీమాగా 1కి స్టార్ట్ అయ్యాము. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేసరికి తర్వాత ఇంకా మేము ఇంకా దర్శనంకి వెళ్ళాము. దర్శనం అనేది 1 or 2 hours మాకు దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా నేను బయటకు వచ్చేసి షాపింగ్కి వెళ్ళాం. దేవుడి సామాన్లు తీసుకున్నాను. అంటే హారతికపురం, నెక్స్ట్ ఇంకా హారతికపురం కాదు అదేంటి ఊదొత్తులు, లడ్డూలు, దేవుడి సామాన్లు, నెక్స్ట్ మా పిల్లలకి ఇంకా బొమ్మలు తీసుకున్నాం. సో అదంతా కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ నాకు అక్కడ 1000 అనేది పట్టింది. షాపింగ్కి 1000 అయ్యింది. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నేనైతే షాపింగ్కి ఎక్కువ ఖర్చు పెట్టలేదని అనుకుంటున్నాను. ఆ తర్వాత దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా మళ్ళీ రిటర్న్ కాబట్టి అక్కడ నుంచి నేను నైట్ 10 o'clock బస్ బుక్ చేసుకున్నాను. స్లీపర్ 800 పడింది. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 కల్లా నేను విజయవాడలో దిగిపోయాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి విజయవాడ దిగిపోతే 6:45కి మనకి ట్రైన్ ఉందన్నారు వైజాగ్కి.
సో 140 రూపీస్ పడింది. సో 140 రూపీస్కి విజయవాడ నుంచి వైజాగ్ వచ్చేసాను. ఆఫ్టర్నూన్ 3:30 కల్లా నాకు ట్రైన్ ఉందని చెప్పేసి అనుకున్నాను విజయనగరంకి. బట్ అది మిస్ అయిపోయి ఇంకా నేను 4:20 ట్రైన్కి వెళ్ళాను. సో అక్కడి నుంచి నాకు విశాఖపట్నం నుంచి విజయనగరానికి 40 రూపీస్ పడింది. సో టోటల్ నాకు వచ్చేసరికి మీరు ఒకసారి కౌంట్ చేసుకున్నా చూడండి, నాకైతే చాలా తక్కువే పడింది కాస్ట్ అనేది. నేను ఎక్కువ ఫుడ్ ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే ట్రావెలింగ్స్లో ఫుడ్ అంత బెటర్ కాదని చెప్పేసి నేను అయితే లిక్విడ్స్ ప్రిఫర్ చేశాను. మీరు కూడా ట్రావెల్ చేయాలనుకుంటే ఇంకా అని చెప్పేసి లిక్విడ్స్ ప్రిఫర్ చేశాను. అలానే ఏం లేదు, ఎవరి ఫుడ్ వాళ్ళు తింటారు. నేనైతే లిక్విడ్స్ ప్రిఫర్ చేశాను సమ్మర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ నాకు వచ్చేసరికి ఓన్లీ ఛార్జెస్కే 2035 రూపీస్ పడింది. ఇంకా మీరు రిజర్వేషన్స్ ట్రైన్స్ కానీ రిజర్వేషన్ ఇటు నుంచి అటు నెక్స్ట్ బోత్ సైడ్స్ కానీ మీకు రిజర్వేషన్ ఉంటే ఇంకా తక్కువ అమౌంట్ అనేది పడుతుంది. అండ్ నెక్స్ట్ షాపింగ్కి వచ్చేసరికి నాకు 1000 or 750 ఎంతో పడింది షాపింగ్కి, ఫుడ్ అండ్ షాపింగ్కి. ఆ తర్వాత స్లీపర్కి మనకి ఎక్కడ అకామిడేషన్స్లో ఉన్నాయి కాబట్టి రూమ్స్కి బ్యాగ్స్కి ఏం ప్రాబ్లం లేదు. సో ఎక్కడ మన మొబైల్స్కి ఇవ్వడానికి కూడా మనకి అమౌంట్ ఏమి తీసుకోలేదు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాదైతే తిరుపతి 1 or 2 డేస్లో ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ తిరుపతి శ్రీకాళహస్తి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా, బాయ్.